అందరికీ నమస్కారం. కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే క్యారెట్ని చక్కగా నీటిలో శుభ్రం చేయాలండి. శుభ్రం చేసిన తర్వాత క్యారెట్ మొదటి తొనుములు ఉంటాయి కదా, వాటన్నిటిని కోసేయాలి. ఆ తర్వాత క్యారెట్ని ఇలా మనం తుడమాలండి. అప్పుడు మనకు పొరలు పొరలుగా క్యారెట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వంటగదిలో గ్యాస్ స్టవ్ ముట్టించి వేయించే పెనం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లో మొదట నెయ్యి వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇప్పుడు మంచి సువాసన అయితే వస్తుంది, నెయ్యి వాసన. దాంట్లో మనము జీడిపప్పు వేయాలి, కొంచెం వేయించాలి. గరిటెతో ఆ బాదం పప్పులు ఉన్నాయి కదా, వాటిని అలా అలా అంటూ అన్నీ కూడా వేయించేలాగా చేసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలో ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆ వేయించే పాత్రలో మరికొంచెం నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ తుడుముంది కదా, వీటన్నిటిని జాగ్రత్తగా అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ క్యారెట్ తుడుముని మొత్తం పెనంతో ఈ గరిట సహాయంతో దాన్ని మొత్తం అంత కూడా వేడి అయ్యేలాగా మనం సిద్ధం చేసుకోవాలి. లేకపోతే అడుగు భాగమే వేడి అయ్యి ఆ తర్వాత మాడిపోతుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసము, అలాగే చూస్తున్న వారి కోసము, మీలో ఎవరికైనా పాస్పోర్ట్ కావాలంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు మీకు పాస్పోర్ట్ వచ్చేంత వరకు సహకారం అందిస్తారు. వీళ్ళు 100% నమ్మకస్తులు. చక్కగా క్యారెట్ తురుము వేగేంత వరకు అలా మనం మొత్తం కలుపుతూనే ఉండాలి జాగ్రత్తగా. మనకు క్యారెట్ హల్వా మంచిగా వేగినట్టు మనం తెలిసినప్పుడు అందులో కొంచెము పాలతో తయారు చేసిన ఒక రకమైన పదార్థము వేగుతున్న క్యారెట్ తుడుములో వేయాలి. ఆ పాల పదార్థము ఈ క్యారెట్ తుడుములో మొత్తం బాగా కలిసిపోయేలాగా మనము ఈ గరిటెతోటి కలపాలి. చూస్తున్నారు కదండి పొగలు ఎట్లయితే వస్తుందో. ఇప్పుడు అది తయారవుతున్నట్టు అర్థం. ఇందులో మనకు ఎంత రుచి కావాలో అంతమైన చక్కెర వేయాలి. ఇది పాలకోవా పదార్థము. ఇది మనము క్యారెట్ తుడుములో కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆ కోవాను ఆ క్యారెట్ తుడుములో కలిసిపోయేలాగా అంత కూడా మనం చక్కగా కలుపుకోవాలి. మనకు అర్థమైపోతా ఉంటుంది. ఇది మిల్క్ మేడ్ అనే పదార్థం అండి. ఇది మనకు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో ఇది మనకు దొరుకుతుంది. చాలా తీయగా ఉంటుంది. ఇది మనం తగినంత మనకి ఎంత అవసరమో అంత మనము ఈ క్యారెట్ దాంట్లో మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, సువాసన అదిరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా నాకైతే అనిపిస్తూ ఉంది. అయినా కూడా నేను ఓపికగా ఎదురు చేస్తున్నాను తినడం కోసం అని చెప్పేసి. ఇది ఎలా వచ్చిందా అని చేసి ఫస్ట్ షాంపిల్గా కొంచెం అయితే తిన్నాను. బాగా ఉంది.
మరికొంత కలుపుకోవాలి. మనం అలా చక్కగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. మొదట మనము వేయించిన జీడిపప్పును ఇప్పుడు మనము క్యారెట్‌లో వేయాల్సి ఉంటది. నోరూరించే క్యారెట్ హల్వా ఇప్పుడు రెడీ అయింది. తినటం ఒక్కటే ఆలస్యము. ఇలా మనము ఒక చిన్న పాత్రలో వేసుకొని చెంచా తీసుకొని తినాలి. మీలో ఎవరైనా ఎప్పుడైనా క్యారెట్ హల్వా తినింటే కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.